ఆక్వాకల్చర్లో ఫీడ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది. అవసరానికి మించిన ఫీడ్ ఇస్తే వాటర్ క్వాలిటీ దెబ్బతింటుంది. తక్కువగా ఇస్తే ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎలా అంటే చెరువులో ఎక్కువ ఫీడ్ ఇస్తే రొయ్యలు తినని ఫీడ్ మొత్తం పాండ్ బాటమ్కి చేరి స్లడ్జ్గా మారుతుంది. ఈ స్లడ్జ్ నుంచి విడుదలయ్యే అమ్మోనియా, నైట్రేట్స్ వంటి టాక్సిక్ గ్యాసులు నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. అలాగే తక్కువ ఫీడ్ ఇస్తే రొయ్యలకు కావలసిన న్యూట్రియంట్స్ మరియు మినరల్స్ అందవు. దానితో గ్రోత్ తగ్గి వ్యాధుల బారిన పడతాయి. ప్రతి కల్చర్లో మొత్తం ఖర్చులో 60% వరకు ఫీడ్ ఖర్చు అవుతుంది. రొయ్యలు సర్వైవ్ కావాలంటే, గ్రోత్ రావాలంటే కరెక్ట్ ఫీడింగ్ తప్పనిసరి. మనం ఫీడ్ ఇవ్వడం ఆపేసిన వెంటనే రొయ్యలు ముందుగా మనం ఇచ్చే సప్లిమెంటరీ ఫీడ్ కన్నా న్యాచురల్ ఫుడ్ అయిన ఫైటోప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ వంటి వాటినే మొదట తింటాయి. తరువాతే సప్లిమెంటరీ ఫీడ్ తీసుకుంటాయి. అందుకే సీడ్ స్టాకింగ్కు ముందు తర్వాత పాండ్లో న్యాచురల్ ఫుడ్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మనకి మంచి ఎఫ్సిఆర్ రావడం జరుగుతుంది. సీడ్ స్టాక్ చేసిన తరువాత మొదటి 10 రోజులు రోజుకి 4 సార్లు ఫీడ్ ఇవ్వాలి. 1,00,000 సీడుకు 1 నుంచి 20 రోజుల ఫీడింగ్ పద్ధతి ప్రమాణంలో ఫీడ్ ఇస్తాం. ఫీడ్ ప్లాన్ 1,00,000 సీడుకు 1వ రోజు 1.6 కిలోల ఫీడ్, 2వ రోజు 1.8 కిలోల ఫీడ్, 3వ రోజు 2 కిలోల ఫీడ్, 4వ రోజు 2.2 కిలోల ఫీడ్. అంటే మొదటి 4 రోజులు రోజుకు 200 గ్రాములు పెంచాలి. 5 నుంచి 6వ రోజులు ప్రతిరోజు 300 గ్రాములు పెంచాలి. 7 నుంచి 10వ రోజులు ప్రతిరోజు 500 గ్రాములు పెంచాలి. 11 నుంచి 13వ రోజులు ప్రతిరోజు 600 గ్రాములు పెంచాలి. 14 నుంచి 18 రోజులు ప్రతిరోజు 800 గ్రాములు పెంచాలి. 18వ రోజు తరువాత చెక్ ట్రేను కట్టి తద్వారా కేజీకి 5 గ్రాములు చెక్ ట్రేలో ఇచ్చి 90 నిమిషాలలో చెక్ ట్రేలో ఫీడ్ అయిపోయిందో లేదో చూసుకొని క్వాంటిటీని సర్దుబాటు చేసుకోవాలి. ఇలా రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం వలన పాండ్ యొక్క నాణ్యత పెరిగి రొయ్యలు త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉండడంతో పాటు సకాలంలో మంచి గ్రోత్లు రావడానికి అవకాశం ఉంటుంది.